శ్రీ పరాభవనామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 వరకు కూడా మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో వివరిస్తానండి. మేషరాశి వారికి ఈ ఏడాదిలో శని 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అంటే దీనిని ఏలినాటి శని అని కూడా పిలుస్తారు. దీనివల్ల చదువులో కొంత ఒత్తిడి అయితే ఉంటుందండి. అంటే కొంచెం ఏకాగ్రత అనేది లోపించటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కాస్త దెబ్బతింటుంది. అలా అని పూర్తిగా ప్రతికూలం అయితే కాదు. ఇవి కేవలం సూచనలు మాత్రమే, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పటం మాత్రమే. జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 4వ ఇంట్లోకి మారతాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల యొక్క తెలివితేటలు అనేవి పెరుగుతాయి. డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు 11వ ఇంట్లో ఉండటం కూడా మీకు పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. అంటే మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కొంచెం ఆలస్యంగా లభించినప్పటికీ కూడా గుర్తింపు అయితే వస్తుందండి. ఏలినాటి శని వల్ల మాత్రం కొంచెం బద్ధకం పెరగటం కానీ, ఫోన్లు సోషల్ మీడియా వల్ల సమయం అనేది వృధా అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. జూన్ 2వ తారీఖు ముందు కంటే కూడా జూన్ 2వ తారీఖు తర్వాతే బాగుంటుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు చదువు పైన ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది. మీలో బద్ధకం పెరగకుండా చూసుకోండి. గురువు ఎప్పుడైతే 4వ ఇంట్లోకి అడుగు పెడతాడో జూన్ 2వ తారీఖు తర్వాత విద్యార్థులకు ప్రశాంతత అనేది కాస్త లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా సైన్స్ కానీ టెక్నాలజీ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మంచి మార్కులు వస్తాయి. అలాగే ప్రైవేట్ జాబ్ ప్రిపరేషన్ కోసం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రన్స్ పరీక్షల కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సరైన సమయం అండి. వీరికి తెలిసిన టెక్నాలజీలతో పాటుగా ఇంకా మార్కెట్లో ఏవైతే డిమాండ్గా ఉన్నాయో వాటిని నేర్చుకోవటానికి ఈ సమయం అనేది చాలా అనుకూలం అని చెప్పవచ్చు. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో మీకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అక్టోబర్ 31వ తారీఖు నుండి జనవరి 25వ తారీఖు వరకు అంటే 2027 సంవత్సరం జనవరి 25వ తారీఖు వరకు గురువు 5వ ఇంట్లో అంటే సింహరాశిలో సంచరించినంత కాలం కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సువర్ణ కాలంగా చెప్పవచ్చండి. ఈ సమయంలో రాసే పరీక్షలు కానీ వచ్చే రిజల్ట్లు కానీ మీకు అనుకూలంగా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశిలో జన్మించిన విద్యార్థులు మాత్రమే కాదు, ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఈ సమయంలో శని 12వ ఇంట్లో ఉండటం. ఇంతకు ముందు కంటే రెట్టింపు కష్టపడవలసి వస్తుంది. అలా అని మీరు డేలా పడిపోవాల్సినటువంటి అవసరం లేదండి. శని మీ రాశిలో లేడు, వ్యయస్థానంలో ఉన్నాడు. ప్రభావం అనేది పూర్తిగా ఉండదు. కాకపోతే ఆటంకాలు, చదువుతుంటే అలసట కానీ, ఫోన్ చూడాలి అనిపించటం కానీ, కాస్త బద్ధకం పెరగటం కానీ, ఒక 5 నిమిషాలు చదివి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి అనిపించటం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీ ప్రిపరేషన్లో మాత్రం క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలో తెలివితేటలు అనేవి బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఆ బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 10వ ఇంట్లోకి రావటం వల్ల రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ పాలిటిక్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ లీడర్గా కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఈ రంగాలలో విశేషమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది. ఈ మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులండి. కేవలం మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా. ఆడవారైనా మగవారైనా సరే కుజుడు సైన్యాధ్యక్షుడు, ధైర్య సాహసాలకు ప్రతీక. అటువంటి కుజుడు మేషరాశిని పాలిస్తాడు. కాబట్టి సహజంగానే ధైర్యవంతులు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ సమయంలో ఏలినాటి శని వస్తుంది కాబట్టి, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మధ్య మధ్యలో నేను చేయగలనా అనేటువంటి సందేహాలు రావచ్చు. 2026 సంవత్సరం మే 11వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ అనేది తారాస్థాయిలో ఉంటుంది.
కాబట్టి ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. చదివిన దాన్ని రివిజన్ చేసుకోవటం కానీ, ఇంటర్వ్యూల కోసం వాడుకోవటం కానీ, అలాగే నిద్రలేమి సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడటం కానీ ఇలాంటివి చేయాలండి. పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు కుదరనట్లయితే కనీసం మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసాని పఠించండి. ఇది మీ భయాన్ని పోగొట్టి ఏకాగ్రతను పెంచుతుంది. జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ ఇంట్లో ఉండటం కాస్త అనుకూలమైనప్పటికీ కూడా విద్యార్థులకు ఏకాగ్రత కుదరటం అనేది కాస్త కష్టంగా అనిపిస్తుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గురువుకు సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిది. అంటే దత్తాత్రేయ ఆరాధన చేయటం మంచిదండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఒత్తిడి తగ్గి ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. సుఖస్థానంలో గురువు ఉండటం వల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందండి. అక్టోబర్ 31వ తారీఖు నుండి మళ్ళీ 2027 సంవత్సరం జనవరి 25వ తారీఖు వరకు మళ్ళీ వీరికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు 5వ స్థానంలో సంచరిస్తాడు, అంటే సింహరాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈ కాలం విద్యార్థులకు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి బెస్ట్ టైంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వారి యొక్క తెలివితేటలు కానీ, మెమరీ పవర్ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు జూన్ 2వ తారీఖు వరకు ఏకాగ్రత అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఒత్తిడిని జయించండి. జూన్ 2వ తారీఖు తర్వాత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చు. అంటే మీలో ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆటంకాలు అనేవి ఉంటాయండి. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి. శని ప్రభావం అనేది తగ్గటానికి శనివారం నాడు శివునికి అభిషేకం చేయించటం కానీ, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం కానీ చెయ్యండి. అలాగే మేషరాశిలో జన్మించిన వారందరికీ కూడా పగడమే సెట్ అవుతుందని కాదండి. ఉదాహరణకు ఒక 2-3 మేషరాశిలో జన్మించినప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒకరు ఒక ఏజ్లో సెటిల్ అవుతారు, ఇంకొకరు ఇంకొక ఏజ్లో సెటిల్ అవుతారు, ఇంకొకరు సెటిల్ అవ్వకపోవచ్చు. ఇది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే రాశి ఫలాలతో పాటుగా మీకు ప్రస్తుతం ఏ మహాదశ అంతర్దశ జరుగుతుంది, మీ పర్సనల్ జాతక చక్రం బట్టి ఉంటుంది. అంటే మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ జాతక చక్రం ఉంటుందండి. కాబట్టి కేవలం మీ రాశి బట్టే కాకుండా మీ జాతక చక్రం బట్టి ప్రతి ఒక్క మనిషికి సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. దాన్ని బట్టే మన జాతకం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. దానిని ఆధారంగా తీసుకుని ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుంది లేదా యోగిస్తుంది, మీకు బలం పెరుగుతుంది, దానికి సంబంధించినటువంటి కరెక్ట్ క్యారెట్ల జాతి రత్నాన్ని ధరించండి. అంటే జాతక రత్నాన్ని ధరించండి. మంచి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చండి. అలాగే వాటితో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి పరిహారాలను పాటిస్తే సరిపోతుంది.